డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. చంద్రబాబు తనకు 2 రాష్ట్రాలు 2 కళ్ల లాంటివని సమన్యాయం కోరుకుంటున్నానని అనడం హాస్యాస్పదమని అన్నారు. అదే నిజమైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఎండబెట్టి కుడి కాలువ నిండుగా నీళ్లు తీసుకువెళ్లడం సమంజసమేనా, సమన్యాయమేనా సూటిగా అని ప్రశ్నించారు. ఖమ్మం నల్గొండలో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆ పాపం రేవంత్ రెడ్డి ఆయన గురువు చంద్రబాబుదని మండిపడ్డారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యము లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. ఎందుకంటే ఢిల్లీని చూస్తే రేవంత్ రెడ్డికి భయం, బాబు గారికేమో గురుదక్షిణ. దీనివల్ల ఇవాళ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. మొన్న మీడియా ముందు కూడా ఢిల్లీలో మీరు చూశారు, రేవంత్ రెడ్డిని కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఆయనకు అవగాహన లేకుండా ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అంటూ ముఖం చాటేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఈయన చంద్రబాబును ఎదిరించి ప్రాజెక్టులు సాధించగలుగుతారా, అక్రమ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న వాటిని ఆపగలుగుతారా అన్నదే ఈరోజు క్వశ్చన్ మార్క్. చంద్రబాబు చేతి కింద మనుషులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారుడుగా నియమించిండు రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వారు నేను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీళ్లు తీసుకువెళ్తున్నానని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తనకు 2 కళ్ళ లాంటివని, 2 రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని నిన్న ఆంధ్రప్రదేశ్లో వారు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళ లాంటివి అంటారు. ఆ మాట నిజమైతే బాబు గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువలో నిండుగా నీళ్లు తీసుకుపోతున్నావు కదా, దీన్ని ఏమంటారు అని నేను అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని, ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ. పాత ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ అనుమతి కావాలి, కేంద్ర అనుమతి కావాలి, ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలంటారు. మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులకు ఎవరు అనుమతి లేదు, నేను దంచకపోతా, నేను ఢిల్లీలో నాకు అధికారం ఉంది, నీళ్లు తీసుకుపోతా అంటే ఇది సమన్యాయం ఎట్లయితుంది, ఇది 2 కళ్ళ సిద్ధాంతం ఎట్లయితుంది అని నేను అడగదలుచుకున్నా. దీనికి సమాధానం చెప్పాలి. పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ సమన్యాయాన్ని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.